జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది మిథున రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది ఏ ఆధారాన్ని చూసి, ఏ ఆధారాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాము అంటే, సంవత్సరం పొడవునా కూడా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాల ఆధారాన్ని బట్టి ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయని చెప్పుకుంటున్నాం. అయితే దీర్ఘకాలికంగా సంవత్సర పొడవునా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాలు ఎవరు అని తెలుసుకున్నట్లయితే శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాలు సంవత్సర పొడవునా కూడా ఒకే రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. అయితే ఈ 2026వ సంవత్సరంలో ఈ 4 గ్రహాల రాశి మార్పులు ఏదైనా జరుగుతా ఉందా? ఈ రాశి మార్పుల వలన మిథున రాశి వాళ్ళకి ఏదైనా చేంజెస్ కనిపిస్తా ఉందా ఈ సంవత్సరం అనేది తెలుసుకుంటూ వెళ్దాం. ఈ 2026వ సంవత్సరంలో శని గ్రహ మార్పు అయితే ఉండదు. శని మీన రాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తారు. ఈ సంవత్సరం మొత్తం కూడా శని మీన రాశిలోనే ఉంటారు. ఇక రాహు కేతువులు ఏదైనా రాశి మార్పులు ఉందా అని తెలుసుకున్నట్లయితే 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతుల మార్పులు కూడా ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహంలో సంచారం కొనసాగిస్తారు. అయితే 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తాడు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక గురు మార్పు ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్లయితే గురు మార్పు 2 సార్లు అంటే 2 రాశులని మారుతున్నారు ఈ సంవత్సరం. 2026 జూన్ 2వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. 2026 జూన్ 2వ తేదీ నుంచి 2026 అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే కర్కాటక రాశిలో ఉంటాడు. అంటే 5 నెలలు మాత్రమే ఉంటాడు. 2026 అక్టోబర్ 31వ తేదీ తర్వాత సింహంలోకి ప్రవేశిస్తాడు. యాక్చువల్లీ గురువు ఒక రాశిలో సంవత్సరం ఉండాలి. అలాంటిది 5 మాసాలకే అతిచార మార్గంలో నెక్స్ట్ హౌస్కి రావడము, అక్కడ 1 మంత్ ఉండి వక్రించి మళ్ళీ వెనక్కి రావడం. మీరు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు కదా, గురు బలము, శని బలము, నాకు గురు బలం లేదు అందుకే బాగోలేదు, నాకు శని బలం లేదు, శని ఇబ్బంది పెడుతున్నాడు అని మీరు అనుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఎన్ని 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 మాసాలు ఉన్నట్టుగా గురుబలం కేవలం 5 మాసాలు మాత్రమే ఈ సంవత్సరం ఉంటుంది. తాత్కాలికం. ఈ గురుబలము, శని బలము తాత్కాలికం మాత్రమే. మీ జాతకం బాగలేదా, మీ జాతకంలో ఇబ్బందులు ఉన్నాయా, ఆ కర్మ అనేది ఫేస్ చేయక తప్పదు. బట్ దాని నుంచి తప్పించుకోవాలంటే చిన్న చిన్న పరిహారాలు మీరు చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని గనక రోజు 1000 సార్లు చదువుకుంటూ వెళ్ళండి. 1 సంవత్సరం 2 సంవత్సరం వదలకుండా చేసుకుంటూ వెళ్ళాలి రోజు. అంటే నేను అంటు తోముకుంటూ నేను ఓం నమ శివాయ అనుకుంటాను, లేదంటే నేను వాకింగ్ చేస్తూ నేను ఓం నమ శివాయ చదువుకుంటాను, లేదంటే నేను ఏదో పని చేసుకుంటూ చదువుకుంటాను. అది అలా కాకుండా పొద్దునో లేదా ప్రదోష కాలంలోనో ఒక 1 అవర్ స్నానం చేసిన తర్వాత కూర్చొని ఓం నమ శివాయ చదువుకోండి. రోజు చేయండి. ఇది చేయండి, మీకు జీవితంలో కొన్ని కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గి మీరు ఎంత పాజిటివ్ మైండ్, పాజిటివ్ రిలాక్సేషన్ వస్తుందో చెప్పండి నాకు కామెంట్ రూపంలో. ఇది కాకుండా ఉంగరాలు, ఏ రుద్రాక్షలు, సరాలు వేసుకుంటే జీవితం మారదు, కర్మ తగ్గదు. ఒక మనిషిని చెంపకు కొట్టి సారీ అడిగితే, మనకన్నా పెద్ద ఆయన్ని గౌరవించకుండా మనం ఒకసారి ఇట్లా కొట్టి సారీ అండి అని అడిగితే అది పోతుందా ఆ నెగిటివ్ కర్మ అనేది? అంత పెద్ద మనిషిని కొట్టిన తర్వాత అది మనం ఫేస్ చేయాలి. దట్ ఈస్ కర్మ. సో ఇదేమైనప్పటికీ కూడా 2026 సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 2వ తేదీ వరకు అయితే ఎటువంటి పెద్దగా మార్పులు పాజిటివ్గా ఉండదు. పెద్దగా మార్పులు కూడా ఉండదు. ఉద్యోగంలో పని ఒత్తిడిలు, పని భారము, ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న మానసిక విభేదాలు, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు. సో ఇలాంటివన్నీ మీరు చూడక తప్పదు. ఇప్పుడు సప్తమ స్థానంలో శని వచ్చాడు, దశమ స్థానంలో శని వచ్చాడు. మిథున రాశి వాళ్ళకి దశమ స్థానంలో శని ఉన్నాడు. దశమాధిపతి గురువు మీ జన్మరాశిలో ఉన్నాడు. ఉద్యోగంలో పని భారం, డబల్ పనులు మీరు చేయాలి. కొంతమందికి ఉద్యోగ నష్టము, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు. ఇప్పుడు దశమ స్థానంలో శని వచ్చాడు. మిథున రాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ ఒకలాగా ఉంటుందా? దశమ స్థానంలో అష్టవర్గ బిందులు చూసుకోవాలి. 0, 1, 2 కనుక ఇచ్చి ఉంటే ఉద్యోగం నష్టం ఖచ్చితంగా ఉంటుంది.
ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి, ఇంట్లో ఒత్తిడులు ఉంటాయి, మానసిక ఇబ్బందులు పడాలి, బిజినెస్లో గ్రోత్ ఉండదు, ఆర్థిక విషయాలలో గ్రోత్ ఉండదు. బట్ ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు కానీ బట్ ఎక్స్ట్రా పని చేయాలి. అలానే ముఖ్యంగా మీ జాతకంలో ఇప్పుడు జన్మరాశిలో గురువు గారు ఎన్ని అష్టవర్గ బిందులు ఇచ్చాడు కనుక మీరు చూసుకోవాలి, అది కూడా చూసుకోవాలి. 2026 జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు మిథున రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో గురు సంచారం వలన కాస్త పాజిటివ్గా ఉండబోతుంది. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి, కౌటుంబిక విషయాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అలానే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే సూచనలు, భార్య భర్తల మధ్య ఆ ఇబ్బందులు కొంచెం తగ్గడము, అలానే మంచి మంచి భోజనాలు చేయడము, మంచి మంచి వేడుకలకి అటెండ్ అవ్వడం లాంటిది. అలానే ఆకస్మిక ధనం చేతికి అందడం. ఆకస్మిక ధనం ఎలా చేతికి అందుతుంది? ఏ ప్రాపర్టీ విషయంలోనో, ఏ బిజినెస్ విషయంలోనో ఏదో మీకు కొంచెం అమౌంట్ సడన్గా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలానే ముఖ్యంగా సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు అనేది లభిస్తుంది అండి. ఎందుకంటే ఇక్కడ ద్వితీయ స్థానంలో గురువు ఉచ్చ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి కొంచెం పాజిటివ్ ఎన్వైరన్మెంట్ మీరు చూడవచ్చు మిథున రాశి వాళ్ళు. ఎప్పటి నుంచి? 2026 జూన్ 2వ తేదీ నుంచి 2026 అక్టోబర్ 31వ తేదీ వరకు మీరు పాజిటివ్ ఎన్వైరన్మెంట్ చూడొచ్చు మిథున రాశి వాళ్ళు. ఈ 5 మాసాలు మాత్రమే ఆర్థికంగా బలిష్టమవుతారు, ఉద్యోగ ప్రయత్నాలలో సఫలీకృతమవుతాయి, విద్యార్థుల చదువుల పట్ల ఆసక్తి చూపిస్తారు, కొంచెం పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. ఎవరికైనా అప్పులు బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే తొందరగా పని అయిపోతుంది ఈ సమయంలో. ఇలాంటి మంచి మంచి కొంచెం పాజిటివ్గా ఉండబోతుంది. ఎప్పుడు? జూన్ నుంచి అక్టోబర్ పరిధిలో ఈ పీరియడ్ మాత్రమే. బట్ మీ జన్మ జాతకంలో ఏది జరుగుతా ఉందో, ఏ దశభక్తి జరుగుతా ఉందో ఇవన్నీ కూడా చూసుకోవాలి. బట్ దశమ స్థానంలో శని వచ్చినప్పుడు ఉద్యోగంలో స్ట్రెస్ ఉంటుంది. బట్ ఎంతవరకు స్ట్రెస్? మీరు ఉద్యోగం కోల్పోయే వరకు స్ట్రెస్ ఉంటుందా, లేదా ఉద్యోగంలో పని భారం పెరుగుతుందా? అష్టవర్గ బిందులు చూసుకోవాలి. సో ఇది అండి, ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం ఆదాయ మార్గాలలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ 5 మాసాలు బాగుంటుంది. ఇక ఈ మిథున రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ దశమ స్థానంలో శని లాంటి గ్రహం వచ్చినప్పుడు చూడండి, ప్రతిరోజు నవగ్రహ ఆరాధన చేయండి. నవగ్రహాలకి కూడా 27 ప్రదక్షిణాలు. ఓం నమ సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిశ్చ రాహవే కేతువే నమః. ఇది 27 ప్రదక్షిణాలు 27 ఎరుపు రంగుల పూలతో చేయండి. ఎరుపు రంగుల పూలతో ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క పువ్వును అక్కడ పెట్టండి, ఒక పుష్పాన్ని అక్కడ పెట్టండి. అలానే ప్రతిరోజు ఓం నమ శివాయ ఈ మంత్రం మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. అలానే శివుడికి జలాభిషేకం ప్రత్యేకంగా సోమవారం గురువారాల్లో చేయండి. ఇక ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కోసం డైరెక్ట్ నాకు కాల్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఫోటో పంపిస్తా, ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ సరిపోతుందా, దయచేసి ఇలాంటివి అడగద్దు. సో మీరు భూమి మీదకి వచ్చినప్పుడు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఇక ఈ వీడియోని ముక్తాయం చేస్తున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.